హాయ్ అండి. నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రాలజీ. ఈరోజు డయాబెటిస్ పేషెంట్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే వాళ్ళ షుగర్ వాల్యూస్ ఏ రేంజ్‌లో మెయింటైన్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ డయాబెటిస్ పేషెంట్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డయాబెటిస్ వచ్చినా, వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎలా రేంజెస్ షుగర్ వాల్యూస్ ఎలా ఉండాలనేది ఒక స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ ప్రకారంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే తినకముందు 64-95 అంటే 95 కన్నా తక్కువ ఉండాలి బిఫోర్ ఫుడ్. అండ్ తిన్న తర్వాత ఒక 1 అవర్ వాల్యూ తీసుకుంటే లెస్ దెన్ 140 ఉండాలి. తిన్న 2 అవర్స్ తీసుకుంటే లెస్ దెన్ 120 ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫాస్టింగ్ తర్వాత తిన్న 1 ½ అవర్‌కి చెక్ చేయడం చూస్తుంటారు. చాలామంది ల్యాబ్ టెక్నీషియన్స్ గాని ఔట్ సైడ్. బట్ ఎప్పుడు కూడా ఎయిదర్ 1 అవర్‌కి గాని, తిన్న 1 అవర్ లేకపోతే తిన్న 2 అవర్స్ మాత్రమే చెక్ చేసుకోండి. సో, దానివల్ల మీ షుగర్ వాల్యూస్ నార్మల్ ఉన్నాయో లేదో మీరు మీకు తెలుసుకుంటారు. సెకండ్ థింగ్, ఏ ఫుడ్స్ షుగర్ వాల్యూస్ తింటే షుగర్ వాల్యూస్ కంట్రోల్ ఉంటాయనేది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. డయాబెటిస్ వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే వాళ్ళకి ఆహ్, డైట్ గూడా అంటే ఎస్పెషల్లీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే ఓట్స్ తినడం వల్ల షుగర్ వాల్యూస్ చాలా తక్కువగా స్పైక్ అవుతూ ఉంటుంది. అలానే హోల్ గ్రెయిన్స్ అంటే బాగా ఆహ్, తక్కువ పాలిష్ అయిన రైస్ గాని, లేకపోతే ముడి బియ్యం గాని, లేకపోతే క్వినోआ రైస్ ఇలాంటి రైస్ పైన తినడం వల్ల షుగర్ వాల్యూస్ పెరిగే ఆస్కారం తక్కువ ఉంటుంది. వీలైనంత వరకి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే సింపుల్ షుగర్స్ గాని, బెల్లం గాని, లేకపోతే స్వీట్స్ ఇలాంటివన్నీ వీలైనంత వరకి తగ్గించాలి. నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళకంటే ప్రెగ్నెన్సీ వాళ్ళలో కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఇంకా తక్కువగా తీసుకోవాలి. వాళ్ళు ప్రెగ్నెన్సీలో 40-50% మాత్రమే కార్బోహైడ్రేట్ ఇంటేక్ తీసుకోవాలి. ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవాలి. సో, ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ రేంజెస్ అనేవి కంపారిటివ్‌లీ డిఫరెంట్ దాన్ ది నాన్ ప్రెగ్నెన్సీ రేంజెస్. వీళ్ళలో నాట్ ఓన్లీ మదర్, బేబీని కూడా మనం సంరక్షించడం కోసం షుగర్ వాల్యూస్ అని మోర్ స్ట్రిక్ట్‌గా ఉంటేనే పిల్ల, తల్లి ఇద్దరు కూడా సురక్షితంగా ఉంటారు. బెస్ట్ ప్రెగ్నెన్సీ అవుట్‌కమ్స్ వస్తాయి. థాంక్ యూ.